హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సింధు వ్లాగ్స్. ఇంకా ఇదైతే పార్ట్ 3 అనమాట. యాక్చువల్గా నేను పార్ట్ 3లోనే కంప్లీట్గా వీడియో ఫినిష్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా లెంత్ ఎక్కువ అవుతుంది. సో నేను దానికోసం ఇంకా పార్ట్ 4 కూడా యాడ్ చేస్తున్నానండి. సో ఇప్పుడైతే మీకు పార్ట్ 3 వస్తుంది. ఇంకా మేము టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత అందరం ప్రసాదం తినేసామన్నమాట. మా అమ్మ పరవన్నం వండింది కదా, సో అది అందరం తినేసి కాసేపు అలా కూర్చున్నాము. ఈలోగా తమ్ముడు ట్యూస్డే కాబట్టి నాన్ వెజ్ తినడు. సో వాడి కోసం మేమైతే వెజ్ కర్రీ చేస్తున్నాం అనమాట, ఆలూ టమాటో కర్రీ. ఇంకా మేమైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. అంటే నేనేం చేయట్లేదులేండి, అమ్మమ్మ అత్త వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇంకా తాతయ్య నేను వచ్చి పక్కన పెద్ద మనుషుల్లాగా చూస్తున్నాం అనమాట. ఇంకా అమ్మమ్మ స్టార్ట్ చేసేసింది. ఫస్ట్ అయితే ఒక బాండీ తీసేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసేసుకొని దానికి ఇప్పుడు మేమైతే ప్రిపేర్ చేసేది పలావ్ అండి, వెజ్ పలావ్. అంటే కూరగాయలు మసాలా దినుసులు వేసి చేస్తాము, కానీ మేము క్యారెట్ ఒకటి వేస్తాము, అన్నీ ఏమేయము. ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ ఇంకా మసాలా దినుసులు వేసేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకోండి, ఫ్రేగ్రెన్స్ బాగుండిద్ది. అన్నీ మాడిపోకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే స్టవ్ అయితే మనం సిమ్లో హైలో పెట్టుకోవచ్చు, కానీ ఇది కట్టెల పొయ్యి కాబట్టి మనకి మంట ఫాస్ట్గా వచ్చేస్తుంటుంది. సో మీరు అది చూసేసుకోండి. అవి వేగిపోయిన తర్వాత మంచిగా అల్లం పేస్ట్ వేసేసి తగినంత అదైతే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసేసుకోండి. గరం మసాలా అంటే స్పైసెస్ ఇంకా ధనియాలు కలిపి మిక్సీ చేస్తారు కదా ఫ్రై చేసి, సో అది గరం మసాలా అనమాట. తర్వాత మనం రైస్ ఎంత తీసుకుంటామో ఆ రైస్కి తగ్గట్టు వాటర్ వేసేసుకొని దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని బాగా మసాలా ఇవ్వాలన్నమాట. ఇంకా మధ్యలో కొత్తిమీర యాడ్ చేసే క్లిప్ మర్చిపోయాను గాయ్స్, ఉన్నది క్లిక్ చేయలేదు వీడియో. సో మీరైతే కొత్తిమీర కూడా వేసేసుకోండి అనమాట. ఈలోగా వాటర్ బాయిల్డ్ అవుతున్నాయి చూసేయండి. దాంట్లోకి మనం కడిగి పెట్టుకున్న రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మంచిగా నానితే రైస్ కూడా చాలా మంచి కుక్ అవుతుంది, పలుకుగా. అప్పుడు మనకి స్టిక్కీగా గమ్మిగా అవ్వదు రైస్, మంచిగా పొడి పొడిలాడుతూ ఉండిద్ది. సో ఈ టిప్ ఫాలో అయితే మీకు చాలా యూజ్ ఉండిద్ది అనమాట. ఇంకా పక్కన మీరు అబ్జర్వ్ చేశారా, అవతల పక్క మా అత్తయ్య చాలా కష్టపడి పొయ్యి ముట్టిస్తుంది, ఎందుకంటే ఆలూ టమాటో కర్రీ కోసం. ఇంకా రైస్ అవుతుంది కదా, అయిపోగానే ఇంకా కర్రీస్ కూడా ఫాస్ట్గా చేసేయచ్చు, 2 పొయ్యిలు ఉంటాయనేసి మా అత్తయ్య అటు సైడ్ ఆలూ టమాటో కర్రీ వేస్తుందండి మా తమ్ముడు కోసం. ఇంకా మీరైతే రైస్ వేసిన తర్వాత నీట్గా కలిపేసి పైన దమ్ లాగా మూత పెట్టేసేయండి, మీరు ఇంకేం పెట్టద్దు. అవతల పక్క అయితే అత్తయ్య స్టార్ట్ చేస్తుంది అనమాట, పొయ్యి మండుతుంది కదా, ఇంకా ఆయిల్ పోసేసి పెట్టేసిందండి. నెక్స్ట్ స్టెప్ ఇంకా రైస్ చెప్పాను కదా నేను, అది మంచిగా కుక్ అయ్యే టైంలో మనం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అది స్టవ్ అయితే సిమ్లో పెట్టి వదిలేయచ్చు, కట్టెలపై కాబట్టి కింద అడుగంటుతూ ఉంటుంది, పైన సరిగ్గా కుక్ అవ్వదు. సో మీరు అది ఒకసారి చూస్తూ ఉండాలన్నమాట. చూడండి ఎలా కుక్ అవుతుందో, వన్ సైడ్ అవుతుంది, వన్ సైడ్ అవ్వట్లేదు గాలి వల్ల. మేము చాలా ఇబ్బంది పడ్డాము, అటు సైడ్ బాగా గాలి వస్తుంది, ఇంకా మంచిగా ఉమ్మగిలుతుంది గాయస్. సో ఇంకా మూత పెట్టేసి ఒక్క 5 minutes ఉంచి దింపుకోవడం అనమాట. ఈలోగా మా అత్త ఇటు సైడ్ అయితే కర్రీ స్టార్ట్ చేసిందనమాట. ఇంకా ఆనియన్స్ అవన్నీ వేసి ఆల్రెడీ ఫ్రై చేస్తూనే ఉంది. సో నేను మీకు అది క్లిప్ చూపిస్తాను, ఇంక చూసేసేయండి. రైస్ అయితే మంచి కుక్ అయిపోయింది. సో ఇంకా మీరు ఈ టైంలో దింపి పక్కకు పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా మంచిగా పలుగ్గా అయిపోతుంది. ఇంకా లేదంటే అలానే ఉంచితే అడుగంటిపోతుంది గైస్. ఇంకా ఆలూ కర్రీలోకి చూసారా ఆనియన్స్ ఎలా ఫ్రై అవుతున్నాయో. ఇంకా నెక్స్ట్ అయితే ఆలూ వేసేసి అంటే పొటాటో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. నేనైతే కొంచెమే చూపిస్తున్నాను, ఎందుకంటే వీడియో మళ్ళీ లెంత్ ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ ల్యాగ్ చేస్తే బాగోదనేసి. ఈలోగా మా అమ్మమ్మ ఆ రైస్ దింపేసి ఆ పొయ్యి మీద మళ్ళీ ఇంకో బాండి పెట్టేసి చేస్తుందనమాట. ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై చేసిన తర్వాత ముందే మనం నాటుకోడిని కట్ చేపించుకొని వస్తాం కదా, అప్పుడు దానికి అల్లం పేస్ట్, ఉప్పు, పసుపు కలిపి పక్కకు పెట్టేసింది అనమాట. సో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసిన మీట్ మొత్తం దీంట్లో వేసి పైకి కిందకి అలా కలుపుతుందనమాట. మరీ గంట పెట్టి కలిపితే బాగోదండి. వీళ్ళైతే పాతకాలం పద్ధతి కదా, ఇంకా వాళ్ళది మొత్తం వేరేలాగా ఉండిద్ది అనమాట కలపడం కూడా. ఇంకా మధ్యలో అడుగంటకుండా కలుపుతూనే ఉంది అమ్మమ్మ. ఇంకా ఈ కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల లేకపోతే మా అమ్మమ్మ చేయడం వల్ల కానీ టేస్ట్ మాత్రం ఎంత బాగుందో గైస్, నిజంగా నాకు చాలా నచ్చింది. ఇంకా ఇటైతే ఆలూ కర్రీ అని చెప్పాను కదా, ఈలోగా మా అత్తయ్య ఆలూ మంచిగా కుక్ అయిన తర్వాత టమాటో కూడా వేసేసి కలిపేస్తుంది అనమాట. దానికి మనం తగినంత పసుపు ఇంకా అల్లం పేస్ట్ వేసి కలిపి పెట్టేయాలి. మీకు ఆ క్లిప్ కూడా యాడ్ అవుతుంది, చూసేయండి మీరు. నేను చెప్పాను కదా అమ్మమ్మ కర్రీ బాగా చేసిద్దని, నాకైతే మా అమ్మమ్మ చేసే చేపల కూర ఇంకా నాటుకోడి కూర, తలకాయ కూర అంటే చాలా ఇష్టం గైస్. నేను అసలు ఇంతకుముందు మటన్ తినేదాన్ని కాదు, కానీ మా అమ్మమ్మ
చేతి వంట వల్ల నేను అలవాటు చేసుకున్నాననమాట. వన్స్ అపాన్ ఎ టైమ్ కొంచెం సిచ్యువేషన్ వల్ల తినాల్సొచ్చింది. కానీ తర్వాత నేనైతే దాన్ని అలవాటు చేసేసుకున్నా టేస్ట్ నచ్చి. ఇంకా ఇదైతే ఆలు కర్రీలోకి అల్లం పేస్ట్, పసుపు వేసి బాగా కలుపుకోవాలనమాట. మళ్ళీ ఎందుకంటే గిన్నె చిన్నగుంది, మంట పెద్దగొస్తుంది కదా! అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈలోగా నాటుకోడిలోకి అమ్మమ్మ అయితే తగినంత కారం వేసింది గైస్. ఒక 2 గంటల వరకు. ఇంకా అదైతే మంచిగా కలిపేసి తగినంత ఎసరు అంటే ముక్క మునిగే వరకు వాటర్ పోసి మరగనిస్తుందనమాట. అలా మరిగితే ముక్క ఉడికిపోతుంది. ఎట్ ద సేమ్ టైం కూడా ముక్కకి ఉప్పు, కారం అన్నీ చాలా బాగా పడతాయన్నమాట. మంటని అడ్జస్ట్ చేస్తుందనమాట అమ్మమ్మ. బాగా తక్కువైపోయిందండి. బాగా మంట రావడం ఆగిపోయేసరికి మొత్తం చూస్తుంది. ఈలోగా ఉప్పు చూసిందండి కర్రీలో. కొంచెం కారం, ఉప్పు తక్కువ ఉంటే యాడ్ చేసిందనమాట. ఇంకా తగినంత మసాలా, కొత్తిమీర వేసేసి దింపుకుంది. ఈలోగా మా అత్తయ్య ఆలు కర్రీలో కూడా అంతా సెట్ చేసుకుందండి. ఫాస్ట్గా చికెన్ ఫ్రై చేశాను. నేను ఈ గ్యాప్లో బయటకెళ్ళి వచ్చాను. నేను వీడియోస్ తీసుకోలేదు. ఇంకా డైరెక్ట్గా లంచ్ చేసామన్నమాట అందరం కలిసి. చూడండి ఎలా వడ్డిస్తుందో మా అమ్మమ్మ. చాలు అని చెప్పిన పెడుతూనే ఉంది కంటిన్యూస్గా. ఇంకేం చేస్తాం, తినక తప్పదు కదా ఎక్కడికైనా వస్తే. ఇంకా తినడం స్టార్ట్ చేసామన్నమాట అందరం. నా ప్లేట్, ఇది మా విన్నుగాడి ప్లేట్, ఇంక ఇది అప్పు ప్లేట్, ఇంకా అది మా ఆయన ప్లేట్. ఇదైతే చెర్రీ అనమాట. కుమ్ముతుంది చెర్రీ చికెన్ ఫ్రై చేసుకొని. ఇంకా అన్ని కర్రీస్, రైస్ కూడా చాలా టేస్టీగా ఉంది. నిజంగా నాకు చాలా నచ్చినాయి గైస్. ఇంకా నేనైతే ఇది థర్డ్ పార్ట్ అనమాట వీడియోది. నేను మళ్ళీ 4th పార్ట్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్ టు సింధు వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.